సో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక ప్రచారంలో మీరు కూడా భాగస్వామ్యులు అవుతున్నారు. సో జూబ్లీహిల్స్లో పరిస్థితి ఎలా ఉంది? అంటే నవీన్ యాదవ్ గెలిచే పరిస్థితులు ఉన్నాయా? ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయా? అసలు ఇక్కడ వేవ్ ఎలా ఉంది? వెదర్ ఎలా అనిపిస్తుంది మీకు? నవీన్ యాదవ్ గెలుపు ఖాయం, ఎప్పుడో గెలుపు అయిపోయింది. ఓకే. మేము మెజార్టీ కోసమే తిరుగుతున్నాం. అంత కాన్ఫిడెన్సా మీరు? పక్కా. సర్వేలన్నీ ఓడిపోతారని చెప్తున్నారు కదా. వాళ్ళ సర్వేలు గతంలో కూడా ప్రభుత్వం వస్తుందని చెప్పారు. వచ్చిందా? అదే విధంగా ఉంటుంది మేనేజ్మెంట్ సర్వేలు అవన్నీ. అది బాగా పెట్టిన విద్య వాళ్ళు. ఓకే. సో అంటే ఏ అంశాలు మిమ్మల్ని గెలిపించబోతున్నాయి? ఈరోజు మేము మాకు మొట్టమొదటి అంశం ఏంటంటే, గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి గోపి ఈడ మేము చూస్తుంటే నిజంగా కూడా జూబ్లీహిల్స్ అంటే మేము లక్షల కోట్లు ఉన్న ధనవంతులు బెంజ్ కాలరే అనుకున్నాం. కానీ ఇక్కడ ఈ కాన్సెన్స్లో తిరిగినప్పుడు ఎప్పుడు మా గ్రామాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ ఏవైతే పేద ప్రజలు నివసించే ఇండ్లు, రోడ్లు లేవు, డ్రైనేజ్ పెడుతున్నాం. ఒక 5 నిమిషాల వర్షం వస్తే రోడ్ మీద డ్రైనేజ్ పొంగుతుంది. వాటర్ సప్లై లేదు, కరెంటు వైర్లు ఉన్నాయి. ఆయన 12 సంవత్సరాలు అయితే ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. 10 సంవత్సరాలు 3 సార్లు ఓట్లు వేసి గెలిపించారు. ఏం సాధించాడు? అసలైన రౌడీ ఎవడన్నా అంటే గోపి ఆడే, ఎవడో కాదు. అతనికి అన్ని అవకాశాలు ఇస్తే ఈరోజు ఏం డెవలప్మెంట్ చేసి మేము గ్రామాలలో తిరుగుతున్నాం, మా కాలనీలలో తిరుగుతున్నాం కదా. మా గ్రామాలు బెటర్గా ఉన్నాయి. అంత అస్తవ్యస్తంగా భయభ్రాంతులు చేసి ఆ విధంగా అభివృద్ధి చేయకుండా మేనేజ్మెంట్తోనే గెలవడం జరిగింది. 12 సంవత్సరాలు అతనికి అవకాశం ఇచ్చారు. 3 ఏళ్ళు నవీన్ యాదవ్కి అవకాశం ఇవ్వమని చూపెడతాడు నవీన్ యాదవ్. ఓకే. ఈరోజు మన జూబ్లీహిల్స్ రూపు రేఖలు మార్చేయడం కన్ఫామ్. నవీన్ అంటే అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ఈ విజయ్ రౌడీ అని చెప్తా అంటున్నారు కదా. గోపి అందరూ రౌడీ అని చెప్పి అధికారంలో ఉన్నారు కాబట్టి 10 ఏళ్ళు వాళ్ళ అధికారం నుండి ఎమ్మెల్యే ఉండి మా నవీన్ యాదవ్ కానీ చిన్న సిరిసిల్ల మీద కానీ ఫాల్తు కేసులు పెట్టి రౌడీగా చిత్రకించబడ్డారు. అసలు రౌడీ ఎవడన్నాడంటే గోపినాథే. మేము కాలనీలలో తిరిగితే ఒక్కొక్క లేడీస్ చెప్తున్నారు, ఒక జెంట్స్ పిల్లలు చెప్తున్నారు. గతం ఇప్పుడు మా అనిలే మావాడు చెప్పిండు, షాడిస్ట్ ఆనందం పొందిండు. ఒక పోలీస్ స్టేషన్లో వేసి కొట్టిపించుకుంటుగా వీడియో కాల్ మాట్లాడుకుంటూ చూసి సంతోషిస్తున్న వ్యక్తి ఆడు. మనిషి కాడు, మానవ ఉన్న ఎవ్వడు ఇలాంటి పనులు చేయరు. ఒక్కసారి ఈ 3 సంవత్సరాలే కదా ఇచ్చే అవకాశం, 5 ఏళ్ళు కాదు కదా. ఈ 3 సంవత్సరాలకు అవకాశం ఇచ్చినాక చూడండి, అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ఉంటుంది కదా, అప్పుడు పని చేయకపోతే ఏకండి నవీన్కు. ఈసారి మన అవకాశం ఏందో ప్రూవ్ చేస్తాడు నవీన్. ఈరోజు మేము చూస్తుంటే నవీన్కు బ్రహ్మాండమైన మంచి మనిషి అని క్లియర్గా చెప్తారు జనాలు. మేము లేడీస్ దానికి పోతే అయ్యా మా బిడ్డ గెలుస్తాడు, మేము వేస్తున్నాం అని చెప్తారు. ఖచ్చితంగా గెలిచి తీరుతున్నాం. ప్రభుత్వంలో నవీన్ అనే ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ చరిత్రనే తిరిగా రాస్తాడని ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. విజయం సాధించి తీర్థమని కూడా తెలియపరుస్తుంది. అయితే కిషన్ రెడ్డి గారు అజారుద్దీన్కి మంత్రి పదవి మైనారిటీ ఓట్ల కోసమే ఇచ్చారు. బీజేపీ అంటే అక్కడ భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ గెలుపు ఖాయం అవుతుంది, అందుకే భయపడే ఇలాంటి డ్రామాలన్నీ కాంగ్రెస్ పార్టీ ఆడుతుంది అంటున్నారు. సో బీజేపీతో ఎంతవరకు ఫైట్ ఉందంటారు మీరు? ఒకటి చెప్పమంటారు, వాస్తవాలు మాట్లాడమంటారు. మాట్లాడండి. కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఎంపీ ఎలక్షన్లలో ఏం చేశారు మీకు తెలుసు కదా. ఏం చేశారు? టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీజేపీకి వేసారు. ఇప్పుడు మాకు భయపడి బీజేపీ వాళ్ళంతా టీఆర్ఎస్కి ఎన్నిక ప్లాన్ చేస్తున్నారు. మీరు చూడండి, రేపు పోలింగ్ 11 గంటలకల్లా 12 గంటలకల్లా టేబుల్ అన్నీ లేచిపోతే వాళ్ళ టేబుల్ వీళ్ళ టేబుల్ ఒక్కతాను వేసుకొని భోజనాలు డిన్నర్లు వేసుకుంటూ వాళ్ళు అట్లా చేసినా గెలవరు. ఖచ్చితంగా గెలుపు అనేది నవీన్ యాదవ్ దిక్కే ఉంది. గత మీరు చూసారు కదా ఎమ్మెల్యే ఎలక్షన్లలో, ఎంపీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ వాళ్ళు 8 సీట్లు ఎక్కడికైనా వచ్చినాయి. వాళ్ళు వీళ్ళకి ఓట్లు వేసినా గెలిచారు. మరి వాళ్ళేమో వాళ్ళు కలిసి పోటీ చేశారు చాలా చోట్ల, మీకు వాళ్ళకి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది కాబట్టి గెలిచారు అని చెప్పి, రేవంత్ రెడ్డి వల్లే గెలిచింది 8 సీట్లు బీజేపీ అని చెప్తుంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. సిద్ధాంత పరంగా మా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ప్రకారం మనం అందరు కులస్తులు మతస్థులు సమానంగా నడిచే పార్టీ. బీజేపీ వేరు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు, వేరు, మా సిద్ధాంతాలు వేరు, మా పార్టీ ఐడియాలజీ. మేము అన్ని కులాలను సమానము, అన్ని మతాలను సమానంగా తీసుకుపోతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రావడం జరిగింది. రేవంత్ రెడ్డి అన్న ద్వారా
ఒక టీం వర్క్ బాగా చేయడం వల్ల ప్రభుత్వంలోకి వచ్చినాం. ఖచ్చితంగా కూడా ఇంకా 10 ఏళ్ళ దాకా కూడా మేమే ఉంటాం. అయితే సార్ ఇప్పుడు ప్రతిపక్షాలు కాదు ప్రజలందరూ అంటున్నారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. రీసెంట్గా వరదలు కూడా వచ్చినాయి. ఇంత పరిస్థితుల్లో ఉంటే మంత్రివర్గం మొత్తం కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా జూబ్లీహిల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. రాష్ట్రం ఎటుపోయినా పర్లా జూబ్లీహిల్స్ గెలవడమే కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని కూడా మాట్లాడుతున్నారు. రాష్ట్రం ఏడెండిపోతుందో చెప్పుర్రి, వర్షాలు పడి వరదలు వచ్చి కొట్టుకుపోతుందండి. అంటే వరంగల్లో అదే పరిస్థితి జరిగింది కదా. అందుకే హైడ్రా తీసుకొచ్చి చెరువులన్నీ కబ్జా పెట్టి వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయకృతం చేసినందుకే ఈ వరదలు ఇండ్లు కొట్టుకుపోవడం జరుగుతుంది. నాలాల మీద చెరువులలో ఇండ్లు కట్టినప్పుడు వాటర్ రాదా? ఖచ్చితంగా వస్తుంది. అది చేసిన పాపం వాళ్ళది, టీఆర్ఎస్ వాళ్ళది. మేము ఖచ్చితంగా దాన్ని హైడ్రా ద్వారా కానీ ఏవైతే చెరువులు మా మత్స్యకారులది కూడా చెరువులు కబ్జా పెట్టుకుంటాం. మన చేపల మీద బతికే మా ముద్రాజు కులాన్ని కానీ మా మత్స్యకారు కార్మికులు కానీ వాళ్ళని కూడా బతకనేయకుండా చేసింది గత ప్రభుత్వమే. ఇంకోటి మా ముద్రాజుల గురించి గత ప్రభుత్వం ఏం చేసింది అనేది మా పెద్దలు చెప్పారు. ఉన్న ఒక మా మంత్రిని మా ఈటల రాజేంద్ర కానీ పార్టీలకని పంపించిండు. ఈరోజు మళ్ళీ మా దాంట్లో ఒక్కడు గెలిచినా అతనికి మా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము అందరం కానీ మా కులానికి కానీ మా సమాజానికి కానీ ఖచ్చితంగా అవకాశం ఉన్న తన హైప్ చేసుకుంటాం. మా వాళ్ళంతా రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలుగా ఏదైనా ప్రణాళిక మేము సిద్ధం చేసుకున్నాం, దాంతోనే పోతాం. ఫైనల్గా మీరు గెలుపు ఫిక్స్ అయిపోయింది, మాదే గెలుపు అంటున్నారు కదా, ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక మీరు చూస్తారు కదా, తక్కువ 30,000తో గెలుస్తున్నాం. 30,000తో తక్కువ అర్థమైందా? కానీ గెలుపు మాదే. రైట్ అండి. థ్యాంక్ యూ.